కుత్తాల పీఠానికి షిరిడి సాయిరాం గుడికి ఉన్నటువంటి సంబంధాన్ని కుత్తాల పీఠం వాళ్ళే చాలా సార్లు అంటే స్వయంగా స్వామివారే బయటకు వచ్చి చెప్పిన సందర్భం ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి విగ్రహ ప్రతిష్టాపన రీసెంట్ గా జరిగినటువంటి సమయంలో వారు చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. దీన్ని మనం అందరం కూడా కళ్ళారా చూసాం. ఆ అదృష్టాన్ని స్వామివారి మనకు కలిగించారు. మరొక విశేషం ఏమిటంటే హిమాలయాలలో దత్తస్వామి యొక్క గుహ ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం దత్తస్వామి ఆయన అవతారమూర్తిగా షిరిడి సాయిబాబా యొక్క మహాభక్తునిగా భరద్వాజ ఈ పరంపరను మనం భావిస్తూ ఉన్నాము. దత్త పరంపర ఆ దత్తస్వామి యొక్క అవతారమూర్తి అయినటువంటి షిరిడి సాయిబాబా మా కుర్తాళ పీఠ స్థాపకుడు అయినటువంటి మౌనస్వామికి చాలా ఆప్తమిత్రుడు. మౌనస్వామి హిమాలయాలలో తపస్సు చేసి దక్షిణ భారతానికి వస్తూ కొద్ది రోజులు ఆయన షిరిడి సాయిబాబా దగ్గర గడిపినట్టుగా ఆధారాలు కనిపిస్తున్నాయి. అలాంటి షిరిడి సాయిబాబాతో కుర్తాళ పీఠానికి ఎంతో అనుబంధం ఉన్నది. ఇక్కడ మామూలు శంకర పీఠాలలో షిరిడి సాయిబాబా ఆలయాలు ఉండవు, కానీ ఒక కుర్తాళ పీఠంలో మాత్రం షిరిడి సాయిబాబా యొక్క ఆలయాన్ని మా పూర్వస్వామి వారు శివ చిదానంద భారతీ స్వామి వారు స్థాపించారు. అటువంటి అనుబంధం ఉన్నది మాకు. అలానే సాయిబాబా నాయందు అనుగ్రహంతో ఆయన దర్శనాన్ని ప్రసాదిస్తూనే ఉన్నాడు.